గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను మార్కెట్కి బయలుదేరాను. ఈరోజు గురువారం కదా, సంత జరుగుతుంది పిఠాపురంలో. ఏమైనా మంచి మొక్కలు ఉంటే తీసుకుంటాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యకుమారి తెలుగు ఛానల్. ఈరోజైతే నేను మార్కెట్కి మొక్కల కోసం వెళ్ళాను, కానీ అక్కడ మొక్కలు అయితే ఏమీ సరిగ్గా లేవు. కొత్తగా వెరైటీస్ కూడా నాకేం కనిపించలేదు. ఇంకా పూలు పళ్ళు ఇవి కొనుక్కొచ్చుకున్నాను. రేపు పూజకు కూడా పనికొస్తాయి కదా పూలు పళ్ళు అనేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. దానిమ్మ పండు తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. దానిమ్మలో పొటాషియం, కాల్షియం, ఫైబర్, విటమిన్ ఏసీలు ఉన్నాయి. ఈ స్వీట్ కార్న్లో విటమిన్, మినరల్స్ పుష్కలంగా ఉండడం వల్ల మనకు అనారోగ్యం బారిన పడకుండా ఈ స్వీట్ కార్న్ ఆపుతుంది అంటున్నారు. శరీరంలో కొవ్వును కూడా తగ్గిస్తుంది. మామిడి పళ్ళలో ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మేలు చేయడం వంటివి ఉన్నాయి. ఇక చివరిగా కొత్తిమీర, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తపోటును మార్కెట్ నుంచి అయితే వచ్చేసాను. మార్కెట్లో మొక్కలు అయితే ఇవాళ ఏమి సరిగ్గా లేవు బయట, అందుకనే ఇవన్నీ తీసుకొచ్చాను. మార్కెట్లో కొత్తిమీర అయితే చాలా చవకగా ఉంది, అందుకు కట్ట అయితే తెచ్చేసాను. 15 రూపాయలే కట్ట. అలాగే పూజకి పనికి వస్తాయని కాసింది అరటిపళ్ళు తక్కువ తెచ్చిన, ఎందుకంటే ఇవి ఇంట్లో తినరు, పూజకి పనికి వస్తాయి అనేసి. ఇంకా మామిడి పళ్ళు అయితే తెచ్చాను. ఏవో జాంగ్రీలు అంటే ఇవి కాయలు దగ్గర చూడండి. మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి, చూడటానికి కూడా చాలా తీయగా ఉంటాయని చెప్పాడు. మరి చాలా ఉంటాయి చూడాలి. మామిడి పళ్ళు తెచ్చాను. గురువారం కదా, పూజకి అయితే పూలు తెచ్చాను. చామంతి పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పూలు గులాబీలు అంటే ఇంట్లో పూలు ఉన్నాయి కానీ సరిపోవట్లేదు అవి, అందుకనేసి పూలు అయితే తీసుకొచ్చుకున్నాను. రేపు ఎల్లుండి కూడా పనికి వస్తాయి కదా. పసుపు కూడా తీసుకొచ్చాను, సాయి పసుపు. రేపు శుక్రవారం కదా. స్వీట్ కార్న్ అయితే చాలా రేటు ఉన్నాయి. అర డజన్ 100 రూపాయలు చెప్తున్నారు, కానీ నేను ఒక 3 తీసుకున్నాను 50 రూపాయలకి. ఇంకా దానిమ్మకాయలు తీసుకున్నాను. దానిమ్మకాయలు కూడా చాలా రేట్ చెప్తున్నారు. కేజీ 100 దానిమ్మకాయలు. మరి పెద్దవి అయితే లేవు, కాయలు చిన్నవే ఉన్నాయి, కానీ బాగున్నాయి కదా, నీట్గా ఉన్నాయని తెచ్చుకున్నాను. ఇంకా అగరత్తుల ప్యాకెట్, రేపు పూజకి పువ్వులు, పసుపు, అగరత్తి ప్యాకెట్లు తెచ్చాను. ఇంకా ఇవాళ అయితే మార్కెట్కి మొక్కల కోసం అయితే వెళ్ళాను, కానీ నాకు అక్కడ ఏం నచ్చలేదు. కొత్తగా వెరైటీగా కూడా ఏమీ లేవు. మొక్కలన్నీ కూడా వర్షానికి ఏంటో వాడిపోయినట్టు సరిగ్గా బాగులేదు. నేను మార్కెట్కి వెళ్ళడం మాత్రం మొక్కల కోసం వెళ్ళాను, కానీ మొక్కల కోసం వెళ్ళి ఏవో ఫ్రూట్స్ అవి ఇవి తెచ్చుకున్నాను.